చాలా మంది ఆడవాళ్ళకి చాలా మంది మగవాళ్ళు ఎలా అంటూ అంటారు, నేను బయటకు వెళ్ళి డబ్బులు తీసి సంపాదిస్తున్నాను కదా, నువ్వు ఇంట్లో కలిగి కూర్చొని వండుకొని తినడానికి ఎందుకు అయిపోతున్నావు అని చెప్పి ఇంట్లో కలిగి కూర్చొని వండుకొని తినడం అంత ఈజీ అయితే మాత్రం కాదు. పిల్లలను తల్లికి ఇది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇవి లేవగానే మార్నింగ్ పిల్లల్ని లేపి పిల్లలకి ఫీడింగ్ ఇచ్చి పిల్లలకి రెడీ చేసి స్నానం చేపించి ఆవిడకి కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేసి చాక్లెట్లు బిస్కెట్లు అంటే అవి తినకూడదామని చెప్పేసి నచ్చ చెప్పేసి ఇంకా మా ఆయనకి డ్యూటీ టైం అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా ఈవిడ రెడీ అయ్యి ఇంట్లో పూజ చేసుకొని అతని కోసం ముందు రోజే పప్పు నానబెట్టుకొని రుబ్బుకొని నీకు ఇడ్లీ కావాలా, దోశ కావాలా, దోశలోకి ఈ చట్నీ కావాలా, ఆ చట్నీ కావాలని ప్రిపేర్ చేసి భర్తకి టిఫిన్ పెట్టేసి ఆఫీస్కి పంపించిన తర్వాత ఇంకా తింటుందాం అనేసరికి మళ్ళీ పిల్లలు లెగిసిపోతే పిల్లల్ని ఎత్తుకొని ఏవో 2 ముక్కలు ఫాస్ట్గా తినేసి ఇంకా మళ్ళీ లంచ్ టైం అయిపోతుంది అని చెప్పేసి వేగంగా అన్నం పెట్టేయాలని చెప్పేసి బియ్యం కడిగేసి పెట్టేసి ఇంట్లో ఉన్న కూరగాయలతో కూర వండేసి చారు చేయాలా, మజ్జిగ చేయాలని చెప్పేసి ఆలోచించుకొని చేసేసి లంచ్ రెడీ చేసి పెట్టిన తర్వాత ఇంకా మా ఆయన రాలేదని చెప్పేసి ఎదురు చూస్తూ ఇంకా లంచ్ వచ్చిన వెంటనే పెట్టేసి తినేసిన తర్వాత గిన్నెలన్నీ సింక్లో పడేసి ఆ గిన్నెలన్నీ దోమిసిన తర్వాత మధ్యాహ్నం పిల్లలతో ఆడుకోవాలని చెప్పేసి ఎదురింటి పిల్లల్ని పక్కింటి పిల్లల్ని చెప్పి వాళ్ళతో పోల్చి వాళ్ళకి నచ్చిన వాడిని ఆడిపించి నేర్పించి చదువు చెప్పించి ఇంక ఈవినింగ్ టైం అయిపోద్ది. చాయ్ పెట్టాలా, భర్త వచ్చిన వెంటనే కాఫీ పెట్టాలని ఆలోచించి వచ్చిన వెంటనే వాళ్ళకి అడిగిసింది చేసి పెట్టి పకోడీ కావాలంటే పకోడీ చేసి ఇంకా పిల్లలతో ఆడుకొని మళ్ళీ నైట్ డిన్నర్ టైం అయిపోద్ది. మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నం నువ్వు తింటావా లేకపోతే నేను తినేయాలా, మళ్ళీ నీకు వేరేగా కూర ప్రిపేర్ చేయాలా అని చెప్పేసి వాళ్ళ కోసం కూర ప్రిపేర్ చేసి డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ పిల్లలతో ఆడుకొని పడుకునేసరికి ఈవిడికైతే నైట్ 1 గంట అవుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత ఎవ్రీ ఉమెన్ లైఫ్ కూడా ఇలానే ఉంటుంది అనమాట. అవును కదా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.